వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతము కథ చెప్తున్నాము. 50 మంది కూడా భక్తులు 50 మంది కూడా ఈ కథ ఆలకించి శ్రద్ధగా వినాలని కోరుతున్నాం. శ్రీ 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 రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః. బాబు అట్లా ఇప్పుడైతే కాదు, ఇటు చూడు. వెంకట సత్యనారాయణ స్వామిని గోవింద 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 హృదయామి. ఓం బ్రహ్మణి వ్రతకథా ప్రారంభ. ఏకదా నైమిసారణ్యాం ఋషయో సౌనకాదయ సర్వక్షం రాసం తల్వే స్వతం పౌరాణికం కలో. పూర్వం ఒకప్పుడు ఒకనాడు శ్రీకరంభమైన నైమిసారణ్యమునందు పురాణాలను చెప్పుటలో విశేష ప్రజ్ఞ కలవాడైన శ్రీ సూత మహర్షిని సౌనకాది మహామునులు కొందరు కోరి ఇట్లు అడిగారు. ఓ నారద, శ్రీ పౌరాణిక బ్రహ్మ అన్నటువంటి వాడు సూత మహర్షి మానవులు ఏ వ్రతము చేస్తే కోరిన కోరికలో ఫలించి ఇహ పరలోక సిద్ధిని పొందుతారో, ఏ తపస్సు చేస్తే అర్థం పొందుతారో మాకు సవిస్తరముగా అంతయో విన్నవించండి అని అడిగారు. అది విన్నటువంటి అమ్మ వచ్చి అమ్మ నారదులో సర్వలోకాలను సర్వలోక భూలోకానికి వచ్చాడు. భూలోకంలో దేవవర్షిలోకములో చతుర్భుజుడులో తెల్లని శరీరం గలవాడు శంఖ దగ్గర విభూషిస్తుండలో అగో శ్రీ భగవంతుడైన నారాయణునే చూసి విధించి సాగాడు. మనస్సుకు గాని మాటలకు గాని ఊహించి చెప్పుటకు అలవి కాని అతీతమైన రూపం గలవాడు. అది సుగుణాత్ముడైన అది పురుష భక్తుల బాధలను తొలగించి ఓ భగవంతుడా శ్రీమన్నారాయణ నీకు నమస్కారము అని స్తోత్రాన్ని విన్నటువంటి బ్రహ్మ విష్ణువు సంతరించి నారదునితో ఇట్లా అన్నాడు. ఓ నారద, ఓ నారద మహర్షి, మీ రాక కారణం ఏమిటి? నీ కోరిక ఏమిటి చెప్పు, తీరుస్తానన్నాడు. ఓ లక్ష్మీ వల్లభ శ్రీమన్నారాయణ జగద్రక్షక, భూలోకమందరి జనులందరూ బహు జన్మంలో పుట్టుచో బహు కష్టములతో పాప కర్మములను అనుభవించుతున్నారు. వారి కష్టములను కడతేర్చు ఒక ఉపాయం ఏదైనా చెప్పి దయతో అనుగ్రహించమని ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు ఇట్లా చెప్తున్నాడు. ఓ నారద, లోకానుగ్రహ అంతతో మంచి విషయాన్ని అడిగావు, చాలా బాగున్నది. మానవులు దేనిచే సంసార భ్రాంతిని వదిలి సుఖ సంతోషాలు నందిదరో అట్టి సులభోపాయములు చెప్తాను వినండి అన్నాడు. భూలోకముందు స్వర్గ లోకముందును కూడా ఒక దుర్లభమైనటువంటి ఉన్నాడు. అది దుర్లభమైన మహా పుణ్యప్రదమైన వాత్సల్యములతే దానిని చెప్పుతున్నాను వినో. అది శ్రీ సత్యనారాయణ వ్రతము. దానిని విధి విధానమున భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సర్వ సుఖములను అనుభవించి పరలోకమున మోక్షమును పొందేదరు. నారదుడు అడుగుతున్నాడు, ఆ వ్రతము ఆచరించుటకు ఏమి ఫలితం వస్తుంది? ఆ వ్రతాన్ని ఆచరించిన ఎట్లో ఎంతకు ముందు పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు చేసి ఫలితం పొందారా? ఎవరైనా ఉన్నారా? ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి? అదంతా కూడా సముత్తరంగా తెలుసుకోవాల్సిందని కోరారు. ఓ భగవంతుడా చెప్తున్నాను వినో. ఈ వ్రతము ప్రజల కట్ట నట్టాలను విచారాన్ని పోగొడుతుంది. ధనధాన్యములో వృద్ధి నుందులో సౌభాగ్యకరమైన సంతానాన్ని సర్వత్రా విజయాన్ని ప్రసాదిస్తుంది. ఇది మాఘమాసంలో గానీ వైశాఖ మాసంలో గానీ
అతను ఎక్కడికో నేను ఎక్కడ నుండి అక్కడే ఈ కాల తగిలిపోదు భూమిలో నీకు మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ కానీ ఆచరించవచ్చును. యుద్ధంలో ప్రారంభమవుతున్నప్పుడు కానీ కష్టములతో వచ్చినప్పుడు కానీ దారిద్ర్యం సంభవించినప్పుడు కానీ అవి తొలగిపోవటకు ఈ వ్రతం ఆచరించాలి. దీనినే శక్తి గల వారు ప్రతి నెల ఆచరించవచ్చును లేదా శక్తిని బట్టి సంవత్సరంలో సారైన జరుపుకోవచ్చును. ఏకాదశి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ సూర్య సంక్రమణ రోజున కానీ ఈ సత్యనారాయణ చేయవచ్చును. ఉదయాన్నే సూర్యోదయము వచ్చి దంతావనాది మంచిది శుభం దంతావనాది ప్రాణాది కృత్యములు నిర్వర్తించి చతుర్భూతుడై భగవంతునికి నమస్కరించి స్వామి సత్యనారాయణ నీ అనుగ్రహ ప్రాప్తికై భక్తి శ్రద్ధలతో నేను ఈ వ్రతం ఆచరించుకున్నాను, నాపై దయ చూపము అంటూ నిశ్చల భక్తితో భగవంతుని ధ్యానించాలి అని అట్లు సంకల్పించి మధ్యాహ్న సమయం ముందు కూడా సంధ్యావందనలో నెరవేర్చుకునే ప్రారంభకాలంలో సాయంకాలం మరలా మనం ఆచరించి ప్రదోషకాలంలో అంటే అచుర సంచాలనైన రాత్రి పిమ్మట వ్రత పూజ ఆరంభించాలి. పూజ ప్రదేశాన్ని శుద్ధి చేయాలి. మట్టి ఇంట్లో కలవారు గోమయముతో అలికి చక్కని ముగ్గులు పెట్టి వరిపిండితో సహా 5 రంగుల పువ్వులతో అందమైన ఒక శుభకరమైన ముగ్గులు పెట్టి ఆ ముగ్గులపై అంచులు ఉన్న వస్త్రములు పరచాలి. ఆ బట్టపై బియ్యము పోయాలి. మధ్యలో శక్తిని బట్టి ఎండి కానీ రాగితో కానీ ఇత్తడితో కానీ కలసము ఉంచాలా. మరీ బాగా పేదవారైనచో మట్టి కలసాన్ని కూడా ఉంచవచ్చును. శక్తిని ఉండి కూడా లోపతం చేయకూడదు. శక్తి కొలది సకలములను ఆచరించాలి. కలసము మీద కొత్త వస్త్రములు పరచాలి. జాకెట్ కూడా తెచ్చేవాళ్ళు నూతన వస్త్రముపై శ్రీ సత్యనారాయణ స్వామి ప్రథమ పూజించాలి. 80 ఉలి గింజల ఎత్తు కానీ బంగారంతో కానీ దానిలో సగము కానీ లేక బావు కానీ అంటే ఈ ప్రతిమను ఉంచాలి. ఆ ప్రతిమ పంచామృతములతో అంటే పాలు పెరుగు నెయ్యి తేనె నీరు శుద్ధి చేసి మండపము ఎందు ఉంచాలా. ప్రథమంగా విఘ్నేశ్వరుని, తరువాత లక్ష్మీదేవి, తరువాత విష్ణుమూర్తిని, శివుడు అన్నటువంటి పార్వతి ఆద్యాది నవగ్రహ ఇంద్రాది అష్టదిక్పాలకులను అధిదేవతలను ప్రత్యాయ దేవతలను పూజించాలి. కావున వారిని ముందుగా ఆవాహనం చేయాలి. ప్రథమంగా మొదట కలసమునందో వరుణదేవుని ఆవాహనం చేసి విడిగా పూజించాలి. పిమ్మట ఆ విఘ్నేశ్వరుడు ఉన్నగో 5 దేవతలను కలసము ఉత్తర దిశ మంత్రములతో సహా ఉదక సమాప్తిగా ఆవాహనం చేసి పూజించాలి. గుర్యాది గ్రహములను దిక్పాలకులను ఆయా స్థానములందు ఆవాహనం చేసి పూజించాలి. అటు పిమ్మట శ్రీ సత్యనారాయణ స్వామి సత్యదేవుని కలసముందో ప్రతిష్ఠించి పూజించాలి. అనగా అటు దిక్పాలకులు తూర్పు మొదలగు 8 దిశలందో ప్రతిష్ఠించి పూజించాలి. పిమ్మట సత్యదేవుని కలసం మీద పూజ చేయాలి. 4 వర్ణముల వారు అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఆడవారు కూడా ఈ పూజ చేయవచ్చును. బ్రాహ్మణులు ఉన్నవారు కల్పోక్త ప్రకారంగా వైదిక పురాణ మంత్రములతోనో, బ్రాహ్మణులు కానివారు కేవలము పౌరాణికంగా మంత్రములతోనో పూజించవలేను. మనుషులు ఎవరైనా భక్తి శ్రద్ధలతో ఏ రోజైనో వ్రతం చేసుకునవచ్చును. కానీ పగలు ఉపవాసం నుండి కూడా చేయవచ్చును. సత్యనారాయణ స్వామిని పూజించాలి. ఈ వ్రతము బ్రాహ్మణులు బంధువులతో కలిసి చేసుకోవాలి. అంటపండ్లు, ఆవు పాలు, ఆవు నెయ్యి, శివరంబాబున గోధుమ నౌక లేకపోయినట్లయితే వరి నౌక అయినా చేయవచ్చు. పంచదార కలిపి ప్రసాదం చేసి స్వామికి నివేదించాలి. చక్కెర లేనితో బెల్లము కూడా పెట్టవచ్చును. కేజీ పావు చొప్పున తెచ్చి ప్రసాదం చేసి స్వామికి నివేదన చేయాలి. ఇట్లు స్వామికి నివేదించిన పిమ్మట నైవేద్యం అందరూ ఆర్పించి ఆరగించి బ్రాహ్మణులకు శక్తి కొలిది లక్షణ తాంబూలాదులతో సత్కరించి దీవెనలు అందుకుని బ్రాహ్మణులతో సహా అందరూ సడ్ర సోపేత భోజనం ఆరగించాలి. శ్రీ సత్యనారాయణ స్వామిని నృత్య గీతాది
మహా రాజ్యోపచారములతో సంతుష్టిని చేయాలి. కలియుగంలో భూలోకమందున మానవులు తమ కామితార్థమును తీర్చుకున్నట్టుకు ఒక సులభమైన వ్రత మార్గం ఇదియే. మానవులు తమ కోరికలను తీర్చుకున్నట్టుకు ఎంతకంటే సులభమైన మార్గం వ్రత మార్గం ఇంకొకటి లేదు అని శ్రీమన్నారాయణుడు నారదులకు ఉపదేశించాడు. సూత మహర్షి శౌనకాది మునులకు విన్నవించాడు. శ్రీ సత్యనారాయణ స్వామి ఇచ్చుడు అభయ్యో సత్యనారాయణ అభ్యేష నమస్కారం. సత్యనారాయణ స్వామి ప్రథమోధ్యాయ సమాప్తః. సత్యనారాయణ స్వామి నారికేల అభిషేకం సమర్పయామి. జగద్గురు సత్యనారాయణ స్వామి నారికేల అభిషేకం సమర్పయామి. చక్రం ధారయామి. తామరం వీర్యామి. బ్రహ్మభివత్రావర్తిన నమస్కారో నమస్తే నమస్తే నమస్తోర్తేన చారుద్రవృత్తిన బ్రహ్మాదివాకం నిజేనాయ యజ్ఞమేంద్రాయ అంటే కుంకుమ పొట్టి పెట్టమా. సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి నారికేల అభిషేకాత్మయామి. సమాభ్యేంద్రహించామి అయిందా. మళ్ళీ అక్షతులు పువ్వు పట్టుకో. మధ్యలో వేయలేదు కదా. అయిన తర్వాత చూడు అక్షతులు పువ్వు పట్టుకో. అక్షతులు పువ్వు పట్టుకో. అందులోనే చూడు. ఓకేనా. సత్యనారాయణ స్వామిని విద్యోధ్యాయ ప్రారంభ. ఓ మహాములారా, పూర్వము ఈ వ్రతమాచరించిన వారిని గురించి చెప్తాను వినండి. పూర్వం కాశీనగరంలో కటిక దరిద్రుడైన ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను దారిద్ర్య బాధను అనుభవిస్తూ అన్నవస్త్రములు లేక నిత్యము ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉండేవాడు. రాని పాటలు పడుతూ తిరుగుతూ ఉండేవాడు. బ్రాహ్మణ ప్రియుడగో భగవంతుని బాధపడుతున్న బ్రాహ్మణుడు చూచి దయతలచి వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి అతను ఎదురు నిలిచి, పోయి విప్రోత్తమ, నీవు ఎందుకు దుఃఖించుతూ తిరుగుతున్నావో నీ వృత్తాంతమంతా చెప్పమన్నాడు. అంతగా బ్రాహ్మణుడు, ఓ మహాత్మా, నేనకు విప్రుడునో మిక్కులి దరిద్రుడినైతే ఉచ్చారణలు చేసి జీవిస్తూ ఉన్నాను. అక్కడ రాని పాటలు పడుతూ ఇంటింటికి తిరుగుతున్నాను. నా దారిద్ర్యం పోయే మార్గం ఏదైనా ఉన్నచో చెప్పి చేయోతినివ్వండి స్వామి అని అన్నాడు. అంతగా వృద్ధ బ్రాహ్మణుడు, ఓ ద్విజోత్తమ, శ్రీ సత్యనారాయణ స్వామి సాక్షాత్ శ్రీమన్నారాయణి అవతారమే కదా. ఆ సత్యనారాయణ స్వామిని పూజించి నీ కష్టములన్నీ తొలగిపోతాయి. సత్యనారాయణ వ్రతము ఆచరించము అని చెప్పి వ్రత విధి విధానమును నిర్ణయించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అతనే అదృష్టుడయ్యాడు. అదే బ్రాహ్మణుడు సంతోషించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ స్వామి వ్రతము సరే వ్రతమా అని సంకల్పించుకుని దానినే తలంచుకునిచో నిద్ర కూడా రాక ఇంట్లో మరునాడు నిద్ర లేచి ఈ రోజు తప్పుగా శ్రీ సత్యనారాయణ వ్రతం చేసుకుందామా మళ్ళా అనుకున్నాడే యథావిధిగా ఉచ్చాటానికి వెళ్ళిచేరాడు. స్వామి దైవలన ఆ రోజున ఆ బ్రాహ్మణులకు చాలా ద్రవ్యము లభించింది. దానితో అతను ఆ బ్రాహ్మణుడు బంధువులు పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. ఆ వ్రతం మహిమ వలన ఆ బ్రాహ్మణుడు దారిద్ర్య విముక్తుడై సర్వ దుఃఖమును తొలగించుకున్న వాడై సకల సంపదలతో విలసిల్లాడు. అది మొదలు బ్రాహ్మణుడు నెల విడువక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించసాగాడు. ఆ విధంగా నెల సత్యనారాయణ వ్రతం స్వామి తాలూకా వ్రతం చేయడం వలన బ్రాహ్మణుడు మహా ఐశ్వర్యవంతుడై సర్వ పాపం నుండి విముక్తి పొందిన వాడై మరణాంతమున మోక్షమును పొందాడు. భూలోకముందు ఎవరైనా ఆ బ్రాహ్మణుడు చేసినట్లు సత్యనారాయణ స్వామి వ్రతం చేసినచో వారి సర్వ దుఃఖమును తొలగి సుఖ సంతోషాలతో ఉండగలరు. అంటూ ఓ ముల్లారా, ఈ విధంగా శ్రీమన్నారాయణుడు నారద మహర్షికి చెప్పిన వ్రతము మీకు విన్నవించాను అని సూత మహర్షి చెప్పాడు. అంతటా ఋషి మరలా సూత మహర్షిని అడిగాడు, ఓ మహర్షి, ఆ బ్రాహ్మణుడు వలన విన్నవించిన వారు ఎవరైనా ఈ వ్రతం ఆచరించిరా చెప్పండి, మాకు వినవలేనిదని అడిగాడు. సూత మహర్షి చెబుతున్నాడు, ఓ ముల్లారా, ఆ బ్రాహ్మణుడు నాడు తన విభవంకులది బ్రాహ్మణుడు బంధువులను పిలుచుకుని వ్రతము చేయనారంభించాడు. అంతలో ఒక కట్టెలు అమ్ముకుని వాడు అతనికి వచ్చి
కట్టెల మోపు బయట దింపుకొని లోపలికి వచ్చి వ్రతం చూడసాగాడు. అతను మిక్కిలి దప్పికలవాడైన ఆ బ్రాహ్మణుడు చేస్తున్న వ్రతం చూసి ఓపికతో చూసి దేవునికి బ్రాహ్మణునికి నమస్కారం చేసి, ఓ బ్రాహ్మణోత్తమా, మీరు ఇప్పుడు చేసిన పూజ పేరు ఏమిటి? దాని వలన కలిగే ఫలితం ఏమిటి? వివరంగా చెప్పమని అర్థించాడు. అంతరా ఇప్పుడు చెప్పాడు, ఓయి, ఇది శ్రీ సత్యనారాయణ వ్రతము. ఈ వ్రతం చేసినచో సర్వ కార్యములు కూడా సిద్ధి కలుగుతుంది, కోరిన కోరికలో ఫలిస్తుంది, సకల ఐశ్వర్యములవంతులు అవుతారు అని చెప్పగానే ఆ బ్రాహ్మణుడు చెప్పిన దానినే శ్రద్ధగా విన్నాడు. ఆ కట్టెలమ్మవాడు మిగులా సంతోషించి తన దాహం తీర్చుకుని స్వామివారి ప్రసాదమును స్వీకరించి తన ఊరికి పోయాడు. అది సత్యనారాయణ స్వామిని మనసులో జానించుకునిచో వ్రతము సరే నేను కూడా చేస్తాను అని అనుకున్నవాడే ఈ కట్టెలమ్మోడు మోపులో అమ్మగా వచ్చిన ధర్మతో శ్రీ సత్యనారాయణ వ్రతం చేద్దామా అని తలంచాడు. అంతరా కట్టెలమ్మ వండుకో మరుసటి దినమున నగరంలో ధనవంతులని ఇల్లు వెళ్ళిపోయాను. ఆ స్వామి అనుగ్రహంచే అతని కానాడు రెట్టింపుగా లాభం వచ్చింది. అతని కాదు మిగులా సంతోషించి అరటి పండ్లు, పంచదార, ఆవు నెయ్యి, ఆవు పాలు, శోరుంబాబున చొప్పున ఒక పూజా సామాగ్రి కూడా తీసుకుని ఇంటికి పోయాడు. అతను బంధువులను పిలిచి విధి విధానమున శ్రీ సత్యనారాయణ వ్రతం చేశాడు. ఆ వ్రతం మహిమ చేత అతడు ధన ధాన్యములతోనూ పుత్ర పౌత్రాదులతోనూ సర్వ సంపత్తుడై సకల సౌఖ్యాలు భరించి ఆంత్యకాలన సత్యలోకానికి వెళ్ళాడు. శ్రీ సత్యనారాయణ స్వామి విద్యోధ్యాయ సమాప్త. సత్యనారాయణ స్వామి నారికేల అభిషేకం సమర్పయామి. బ్రహ్మణికృత్వా బ్రహ్మాదేన నమస్తేభ్యో నమస్తో నమస్తే రుద్రాయ యస్మాత్న శ్రీ 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 నమస్తేత శ్రీ సత్యనారాయణ స్వామి ఓం పూజాధ్యాయ సమాప్త. నారికేల అభిషేకం సమర్పయామి. ఛత్రం ధారయామి, చామరం వీచయామి, పూజయామి. సమాభ్యంతరహి అయిందమ్మా. ఇలా పెట్టమ్మా. అలా పెట్టమ్మా. సత్యనారాయణ స్వామి నారికేల అభిషేకం సమర్పయామి. సత్యనారాయణ స్వామి తృతీయోధ్యాయారంభ. మళ్ళీ అక్షతలు పట్టుకో బాబు, పువ్వు పట్టుకో, ఉంది కదా. సత్యనారాయణ స్వామి తృతీయోధ్యాయారంభ. అలా చెప్తున్నాడు. ఓములారా, మీకు మరొక కథ చెప్తాను వినండి. పూర్వము వృక్షాముడు అనే రాజు ఉన్నాడు. అతడు ఇంద్రియములను జయించిన వాడే సత్యవంతుడై ప్రతి దినము కూడా దేవాలయానికి పోయి అచ్చట బ్రాహ్మణులున్న ధనము ఇచ్చి వారిని సంతృప్తి పరిచి దైవ దర్శనం చేసుకుని పోయేవాడు. కానీ అతని భార్య చాలా సౌందర్యవతి, సుగుణవతి. ఆ రాజు ఒకనాడు ధర్మపత్ని సమేతుడై భద్రాశీల నదీ తీరమున ఇది సత్యనారాయణ వ్రతం చేయసాగాడు. ఇంతలో స్వాధువనే ఒక వర్తకుడు అపారమైన ధనరాశులతోని వస్తువులతో ఉన్నటువంటి తన నాగులు తీరమున నిలిపి వ్రతము చేస్తున్న రాజు దగ్గరికి పోయి వచ్చి వినయముతో ఇట్లా అడిగాడు. ఓ సాధువు అడుగుతున్నాడు, ఓ రాజా, భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్నారు కదా, ఈ వ్రతం ఏమిటి? దయచేసి నాకు చెప్పండి అని అన్నాడు. తెలుసుకోవాల్సిన ఉన్నది అని అడిగాడు. అంతటా రాజు ఇట్లు చెప్పుతున్నాడు, ఓ సాధు, నాకు చూస్తే సంతానము లేదు. నేను పుత్ర సంతాన ప్రాప్తికై మేము శ్రీ సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము అని చెప్పాడు. మహారాజు చెప్పిన మాటలు విని సాధువు, ఓ రాజా, నాకు కూడా సంతానం లేదు. ఈ సత్యనారాయణ వ్రతం చేసినచో సంతానం కలుగుతున్నచో తప్పగా నేను కూడా ఈ వ్రతం చేస్తాను అన్నాడు. తర్వాత సాధువు తన వ్యాపారం ముగించుకొని ఇంటికి వచ్చి భార్య అయిన యథావిధితో సత్యనారాయణ వ్రతం మహిమ చెప్పాడు. వచ్చి విన్నవించాడు. సంతానం కలిగినచో మనం కూడా తప్పగా ఈ వ్రతం చేద్దామా అని అన్నాడు. అంతటా ఒకనాడు సాధువు ఈయన భార్య లీలావతి ధర్మపరాయణురాలై భర్తతో సుఖించింది.
తత్ఫలితంగా గర్భవతి అయి 10వ మాసమున పండంటి బాలికను ప్రసవించింది. ఆ బాలిక చుక్కలపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్తమానమవుతుంది. తల్లిదండ్రులు ఆమెకు కళావతిని పేరు పెట్టారు. అప్పుడు ఆ లీలావతి భర్తతో, నాథా, మనకు సంతానం కలిగినచో ఏమండి, చిత్రవ్రతం చేద్దాం అన్నాం కదా, మనకు పుత్రిక పుట్టినది కనుక వ్రతం చేద్దామని అన్నది. భార్య తన వర్తకుడు, లీలావతి, మన అమ్మాయి వివాహ సమయంలో తప్పగా చేద్దామా? భార్యను సమాధానపరిచి వ్యాపారం పని మీద నగరానికి పోయాడు. ఇట్లు కళావతి కన్న తండ్రి ఇంట పెరుగుచో యుక్త వయస్సు వచ్చినది. అది గమనించి స్వాధువు తన సహచరులతో ఆలోచించి వరుని వెతకటకు ఒక దూతకు పంపించాడు. స్వాధువు అట్లు ఆజ్ఞాపించగా దూత కంచనగరానికి పోయి అక్కడ ఒక చక్కని యోగ్యుడైనటువంటి వర్తకునికి కుమారుని చూసి వెంటనే తోడ్కొని వచ్చాడు. అందగాడైన ఒక వైశ్య బాలికని చూచి స్వాధువు తన కుమార్తెనికిచ్చి ఈ విధానంగా పెళ్లి చేశాడు. పుత్రిక వివాహ సమయంలో పడి కూడా ఆ స్వాధువు పెళ్లి చేయ వేడుకలతో పడి తిరిగి సత్యనారాయణ వాట సంగతి మర్చిపోయాడు. అందులో సత్యనారాయణ స్వామికి ఆగ్రహం వచ్చింది, కోపం వచ్చింది. తర్వాత కొంతకాలానికి వ్యాపార దక్షతగా స్వాధువు వ్యాపార నిమిత్తమై అల్లునితో సహా బయలుదేరి సముద్ర తీరమున ఉన్న రత్న సానుపురమనే నగరానికి బయలుదేరాడు. ఆ పురమున చంద్రకేతువుని మహారాజు పాలించుచూ ఉండేవాడు. కోపించి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత ప్రతిష్ట ప్రతిజ్ఞను మర్చిపోయాడు. స్వాధువు శపించాడు అనుకున్నాడు. వ్రతం చేద్దామని స్వాధువు మరచిన స్వాధువుడు అత్యంత దారుణమా, కఠినమా, దుఃఖమాతని కలుగుగాక అని శపించేశాడు. శాప ప్రభావం వలనే ఆనాడే రాజుగారి ధనాగారంలోనికి కొందరు దొంగలు ప్రవేశించి ధనమును అపహరించి రాజు భటులు వెంట తరుముతుండగా స్వాధు వర్తకులు ఉన్నవైపుకు పరిగెత్తిపోయారు. రాజు భటులను చూచి దొంగలు భయపడి భయభ్రాంతులై ఆ ధనమును స్వాధువు వర్తకులు ఉన్న చోట నడవైచి పారిపోయారు. రాజు భటులు వచ్చి వర్తకుల వద్దనున్న రాజు తాలూకా ధనమును చూచి ఆ వర్తకులే దొంగలనుకొని నిశ్చయించుకున్న వారే స్వాధుని అల్లుడిని బంధించి రాజు వద్దకు తీసుకుని పోయారు. ఆ రాజు భటువు, మహారాజా, ధనముతో కూడా దొంగలను పట్టి తీసుకుని వచ్చాము, విచారించి రక్షించండి అని సంతోషంతో చెప్పాడు. అంతటా రాజు విచారణ అవసరం లేదనుకునిచో వీరిని చిరసాలతో, అంతే జైలు చిరసాలతో బంధించండి అన్నాడు. అట్లా ఇద్దరు వర్తకులను కారాగారును బంధించారు. వర్తకులు ఎంత మొత్తుకున్నా సరే సత్యదేవుని మాయ చేత వారు ఎవ్వరు కూడా పట్టించుకోనలేదు. ఇంకనో చంద్రకేత మహారాజు వారి పడవల ఎందున్న ధనవంతుడిని ధనాకారను చేర్పించేశాడు. సత్యదేవుని శాపంచే ఇంటి ఇందున్న స్వాధువు యొక్క భార్య కూడా పట్టాల పాలైనది. వారి ఇంటనున్న ధనధాన్యములంతటిని దొంగలు పడి అపహరించుకుని పోయారు. వర్తకుని భార్య తీవ్ర మనోవేదనతో రాగుగ్రస్తురాలయ్యినది. తినడానికి తిండి లేక ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకుని బ్రతుకు సాగింది. ఈ కుమార్తె కళావతి కూడా ఆకలిచే అలమటిస్తూ భిక్షమెత్తుకుని సాగింది. అలా 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 తిరుగుచో ఒకనొక బ్రాహ్మణుని ఇంటికి చేరుకుంది. అక్కడ ఒక బ్రాహ్మణుడు శ్రీ సత్యనారాయణ అమృతం చేస్తుండగా చూసింది. ఆ కథ అంతా విన్నది. కరుణించి కాపాడమని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకున్నది. ప్రసాదాన్ని కూడా స్వీకరించింది. బాగా పొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకున్నది. ఆలస్యంగా వచ్చిన కళావతిని చూచి లీలావతి ప్రేమతో ఇట్లన్నది, అమ్మాయి, నీవు ఇంత రాత్రి వరకు కూడా ఎక్కడున్నావు? ఏమిటి నీ సంగతి అని నీ మనస్సులో ఏమున్నది చెప్పుమని అన్నది. వెంటనే కళావతి, అమ్మా, నేను ఎక్కడికో వెళ్ళిపోలేదు. నేను ఒక బ్రాహ్మణుని ఇంట సత్యనారాయణ జరుగుతుండగా చూసి ఉండిపోయాను అమ్మా అంటూ ఆ వ్రతం కోరిన కోరికలు ఇస్తుందట అన్నది. అంతగా లీలావతి పుత్రిక మాటలు విని వ్రతం మనం కూడా చేద్దామా అని అన్నది. వర్తకుని అయిన భార్య లీలావతి బంధుమిత్రులతో కలిసి మిక్కిలి భక్తి శ్రద్ధలతో సత్యవ్రతం చేశారు. స్వామి, మా అపరాధమును మన్నించండి, మమ్మల్ని క్షమించండి, నా భర్త నా అల్లుడు సుఖముగా ఇల్లు చేరినట్లు దీవించండి అని ప్రార్థించింది. లీలావతి చేసిన వ్రతమును సత్యదేవుడు సంతోషించారు. ఆ రాత్రి చంద్రకేత మహారాజు యొక్క
కలలో కనిపించి, ఓ రాజా, నీవు బంధించినట్టు వారిద్దరు కూడా దొంగలే కాదు, వారు వర్తకులు కాదు. రేపు ఉదయాన్నే వారిద్దరిని విడిపించి వారి ధనము వారికిచ్చి పంపివేస్తాము. దీనిచో నీవు సర్వనాశనమగినట్లు చేస్తానని చెప్పాడు. అంతటా మరునాడు ఉదయాన్నే రాజు సభలో తనకు వచ్చిన స్వప్నాన్ని వివరించి ఆ వర్తకులు విడిపించి తీసుకురండి అని భటులను ఆజ్ఞాపించారు. ఆ వారట్లే చేసి వర్తకులిద్దరిని రాజు వద్దకు తెచ్చి, రాజా, ఆ వర్తకులు తెచ్చినాము అని చెప్పారు. ఆ వర్తకులిద్దరూ రాజుకు నమస్కరించి గత సంగతులను తలంచుకునిచో తమకు వచ్చిన కష్టానికి చింతించుచో భయభ్రాంతులై నిశ్చేష్టులై నిలుచున్నారు. అప్పుడు ఆ రాజు ఆ వర్తకులను చూచి, ఓ వర్తక శ్రేష్ఠులారా, మీకు ఆపద దైవవశమున సంభవించింది, భయపడకండి అని ఓదార్చి వారిని బంధనిముక్తులను చేసి వారికి పురుషులకు అలంకారమైన క్షుర కర్మాదులు చేయించి నూతన వస్త్రములతో సత్కరించి వారిద్దరిని సంతోషపరిచాడు. రాజు ఇంకనో వారిని అనేక విధములుగా గౌరవించి స్వాధీనం చేసుకున్నటువంటి ధర్మను రెట్టింపుగా ఇచ్చి వారిద్దరిని సంబరపరిచాడు. ఆ చంద్రకేతు మహారాజు వారిద్దరిని సకల మర్యాదలతో సత్కరించి మీరింకా సుఖంగా మీ ఇంటికి పోవచ్చు అని చెప్పాడు. వర్తకులు పరమానందభరితులై రాజులో అనేక విధాల కొనియాడి సెలవు తీసుకుని తమ నిజ వాసానికి ఎగిరి. శ్రీ సత్యనారాయణ స్వామి తృతీయోధ్యాయ సమాప్త. నమస్కారం. ఇదేయో సత్యనారాయణ స్వామి కాయపడుతున్నా. సత్యనారాయణ స్వామి తృతీయోధ్యాయ సమాప్త. నాట్యేన పూజాం కరిష్యే అభిషేకమకేత్రోద్ధేన దీపా దైవే కృష్ణాయ బ్రహ్మణిన కృత్వా సభాభ్యంతరహరిచే ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్మే ధియో యోన ప్రచోదయాత్ మా ఓజ్యోతిరసామృతాయ బ్రహ్మణ గురుందత్తేన ఆయిచ్చారమత్తేన హద్రాయ గురుందరిచే ముఖమంచేవ గోరోచనమర్పయామి. ఓం సభా ఆదిత్యానోత్తేన ఓకేనా. సత్యనారాయణ స్వామిని సభాభ్యనాన్ని అభిషేకం సమర్పయామి. నమస్కారం చత్రం ధారయామి, చామరం వీచయామి, గురుభౌ పూజయామి. సభాభ్యంతరహుచ అయిందా మళ్ళీ అక్షరం పువ్వు పట్టుకో స్వామి. లేవాటి పువ్వులు అయితే ఉన్నాయి పువ్వు. సత్యనారాయణ స్వామి చతుర్థోధ్యాయ ప్రారంభ. సరే పట్టుకున్నా మరి మధ్యలో అయ్యేది అది అయిన తర్వాతనే ఓకేనా. జత్రాం కృత్వా తత్వా స్వాధర్మవర్వతం బ్రాహ్మణేభ్యో ధనం దత్వా యై స్వనగర ప్రతి అంటే సూత మహర్షి చెబుతున్నాడు. అటు పిమ్మట వైశ్యులిద్దరు కూడా ఇప్పులకు ధనం రసంగి తీర్థయాత్రలు చేస్తున్నారు. స్వనగరానికి వెళ్ళి చేరాడు. సముద్రమునందో వారు ఆ విధంగా కొంత దూరానికి ప్రయాణం చేశారు. సత్యదేవునికి మరలా వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది. వెంటనే సన్యాసి రూపం ధరించి, ఓ నాయనులారా, మీ పడవలో ఏమున్నది అని అడిగారు. ధనమధానులైన ఆ వయస్సులో సన్యాసులు చూచి పరిహాసిస్తూ, మా పడవలో ఏమున్నదో నీకెందుకు, మా ధర్మలో అపహరించాలని చూస్తున్నావా? పడవలో ఆకులు అలములు తప్ప మరేమీ లేవు ఎలామని బదులు చెప్పారు. అంతటా సన్యాసి చిరునవ్వు నవ్వి అట్లే అవుగా కానీ శపించేశాడు. అట్లా పలికిన సన్యాసి నదీ తీరం నుండే కొంత దూరంలో నిలబడి చోద్యము చూడసాగాడు. సన్యాసి అలా వెళ్ళగానే స్వాధువర్తకుడు కాలకృత్యములు తీర్చుకుని పడవలోని చూచి ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడయ్యాడు. దుఃఖముతో మూర్చిల్లాడు. తెలివి వచ్చిన తర్వాత తమ ధనధాన్య సంపదలన్నీ ఏమైపోయావో అని విలపించసాగాడు. ఏడవసాగాడు. ఘోరమని ఏడవసాగాడు. అంతటా అల్లుడు మామని చూచి, మామయ్య, ఏడవడం వలన ప్రయోజనం ఏమీ లేదు. స్వాధు గుణాత్ముడైన సన్యాసిని పరిహాసించడం వల్లనే మనకి దుస్థితి వాటిల్లింది. సన్యాసి పాపం వలనే సర్వస్వము కోల్పోయాము. కనుక ఆయననే వేడుకుందామా, ఆయననే శరణు కోరుదామా అని మనల్ని తప్పక
కరుణిస్తాడు, మన కోరికలు నెరవేరగలవు అని అన్నాడు. అంతటా అల్లుడి మాటలను అల్లుడు గారు మాటలో ఆలకించి సాధువు పరుగు పరుగున సన్యాసి వద్దకు వెళ్ళి మనసారా నమస్కరించి వినయంతో, స్వామి, జ్ఞాన శూన్యుడివై మిమ్మల్ని పరిహాసించాను, నా తప్పు మన్నించండి, క్షమించండి, నాపై దయ చూపండి అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. గోరునాకు లభించాడు. అంతరా సన్యాసి పోయి నా వ్రతమును చేస్తానని ఉత్తరాగతం చెప్పి మర్చిపోయినందా భావ్యమా దుష్ట బుద్ధితో ఉన్నో నీకు కొనవిప్పమని కలిగించాలని నేను శాపం ఇచ్చాను. నా శాపం వలనే నీకు దుస్థితి సంభవించింది, ఇప్పటికైనా తెలుసుకుంటావా అని అన్నాడు. అంతరా సాధువు చెప్పుతున్నాడు, స్వామి, ఓ పుండరీకాక్ష, లోకమంతా కూడా నీ మాయోమోహమున పడి పుట్టాడుకుతున్నది. ఓ బ్రహ్మాది దేవతలే నీ మాయను కానలేకున్నారు, నిన్ను తెలుసుకున్నట్టుకో లేకున్నారు. మానవ మాతృడును నేనెంత వాడును తండ్రి, నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మ అజ్ఞానిని, నీ అనుగ్రహములకు దూరమే తలపించుకున్న అభాగ్యుడును, నిన్ను తెలుసుకున్నట నా కర్మ. స్వామి, నా అపరాధమును మన్నించండి, ఏమీ తెలియని వాడును. ఇక మీదట నిన్నెప్పుడు కూడా మరువగా పూజించదను. శరణు అన్న వారికి రక్షించు, కరుణాసముద్రుడవో నన్ను అనుగ్రహించి నా విత్తమును నాకిప్పుమని పరిపరి విధానంగా ప్రార్థించాడు. సాధువు యొక్క ప్రార్థనను మన్నించినటువంటి స్వామి తన కోరికను తీర్చి అంతర్ధానమయ్యాడు. అటు వెంబట సాధువు తన నావ వద్దకు వచ్చిన చూడగానే అదంతా కూడా ధనరాశులతో నిండి ఉండడం గమనించి, స్వామి సత్పుష్టాంగతుడై సత్యదేవుని దయవలనే తన కోరిక తీరినదనుకుని తన పరివారంతో సహా స్వామిని పూజించి స్వగృహానికి ప్రయాణం చేశాడు. కొంతసేపటికి తన సంపదను సంరక్షిస్తున్న అరుణితో సహా, ఓ అరుణ, మనము మన రత్నపురమును చేరాము అంటూ తమ రాకను తెలుపుటకై ఒక దూతను ఇంటికి పంపించాము. ఆ దూత నగరానికి పోయి లీలావతితో, అమ్మా నమస్కారం, మన అయ్యగారు అంటే పని ప్రముఖుడు అంటే అల్లుడు గారు వచ్చారు, బంధుమిత్రాదులతో అందరితో సహా కలిసి వేం చేశారు, ఇప్పుడే పడవ వచ్చింది అని వార్తను చెప్పాడు. అంతటా లీలావతి దూత మాటలు విని సంబరపడి అంత సంతోషపడి, అమ్మాయి కళావతి, శ్రీ సత్యనారాయణ వ్రతం త్వరగా అంటే తొందరగా ముగించి రామ్మా, నేను నా వద్దకు పోవచ్చున్నాను, నీ తండ్రిని భర్తను చూచుడుకో, త్వరగా రా అని చెప్పింది. తల్లి మాటలు విన్న కళావతి హడావుడిగా తొందరగా వ్రతం ముగించింది. కానీ ఈ తొందరపాటుగా ప్రహారం తినడం మాట మర్చిపోయింది. మరలా పరుగున తన పతి అంటే భర్తను చూడడానికి పోయింది. ప్రసాదాన్ని ఆరగించకపోయినందువలన సత్యదేవుడికి మరలా కోపం వచ్చి ధర్మను సంరక్షిస్తున్న అల్లుడితో సహా పడవ నీటిలో మునిగిపోయింది. అది చూసి ఒడ్డులో ఉన్న ఆహాకారాలు చేశారు. లీలావతి కళావతి మిక్కిలి దుఃఖించసాగారు. హఠాత్తుగా పడవ మునిగిపోవట చూసి తల్లి నెత్తి నోరు కొట్టుకుని బారున నిలిపిస్తూ భర్తలు ఇట్లనేది, ఏమండి, అల్లుడు అంత హఠాత్తుగా పడవతో ఎట్లా మునిగిపోయాడు, ఇదంతా దేవుడు మాయ కాకపోతే మరి ఇంకేమిటి ఉన్నది అంటూ దుఃఖపడసాగింది. కళావతి భర్త మునిగిపోయినందుకు పడి ఏడవసాగింది. తన భర్త తన కళ్ళెదుటే మునిగిపోవడం చూసి కళావతి తన కళ్ళ ఎదుటే పాదుకులు తీసుకుని వాటితో సహా గమనం చేయడానికి సిద్ధపడింది. బంధువు ఇదంతా కోసేసి ఇందులా దుఃఖించి ఆలోచించి ఇదంతా స్వామి మహిమే కదా అని అయిపోతుందనే ఊహించే శక్తి కొలది స్వామిని పూజించేదని తలంచుకునితో అందరితో పాటు స్వామిని వేడుకొనసాగాడు. అంతగా స్వామి తన సాధువును కరుణించి ఆ దృష్టి రూపంలో ఉండి అతనితో, పోయి ఓ నీ కుమార్తె భర్తను చూడాలనే తొందరపాటులో నా ప్రసాదమును ఆరగించడం మర్చిపోయింది. ఆయన మరలా ఇంటికి పోయి ప్రసాదమును భుజించినందుకు అంతే శుభమే జరుగుతుందని చెప్పాడు.
ఆకాశవాణి పలుకులు విన్న కళావతి వెంటనే ఇంటికి వెళ్ళి ప్రహ్లాదాన్ని పుచ్చుకుని తప్పుడు మన్నించబడి వేడుకొని తిరిగి సముద్ర తీరానికి వచ్చాడు. ఆశ్చర్యంతో తన భర్త నామతో సహా నీటిపై తేలి చూసి సంతోషపడింది. అందరూ ఆనందించారు. అంతటా కళావతి తన తండ్రితో, తండ్రి ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తున్నావు, ఇంటికి పోదాం రావా అని అన్నది. అంతలా స్వాధువు అక్కడే అందరితో కలిసి ఈ సత్యనారాయణ చేసుకుని ఇంటికి పోయాడు. అటు పిమ్మట ఆ వయస్సులో తన జీవితాంతకాలం వరకు ప్రతి పౌర్ణమి తీయందో రవి సంక్రమణ సమయం కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ సర్వ సౌఖ్యమునంది ఆంతిమున అమలోకానికి వెళ్ళాడు. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. చతుర్థోధ్యాయ సమాప్త. సత్యనారాయణ స్వామి చతుర్థోధ్యాయ సమాప్త. ఓం సత్యనారాయణ స్వామి నారికేల అభిషేకం సమర్పయామి. ఓం బ్రహ్మణి నభి భద్రావర్తేన బ్రహ్మణేనాం గత్వాభ్యో నమః. నమస్తే నమస్తే నమో నమః. నమో రుద్రాయ భగవా స్వాభరకాయ పునరాగమనః. దైవే స్వస్తిభ్యో నమస్కారః. దైవే నమస్కారః. ఏకమేతి నభి భద్రావర్తేన నమస్కారః. అయితమా అది గుర్తుపెట్టు. శ్రీ సత్యనారాయణ స్వామి నారికేలాభిషేకం సమర్పయామి. ఓం ఉద్భవస్వః తచ్చైతవేన్యం గర్భో దేవశ్చదిమే ధియో యో నః ప్రచోదయాత్. గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞేన దైవే స్వస్తి పరిజ్ఞామి. మనస పురస శిరస దృశ్య మనోవాంఛాఫల సిద్ధిరతో. మళ్ళీ అక్షరులు పోగొట్టుకోమా అనుకుంటున్నాయా. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. పంచమోధ్యాయారంభః. శ్రీ స్వత మహర్షి చెప్తున్నాడు, ఓ మునిశ్రేష్ఠులారా, మీకు మరొక చెప్తాను వినండి, శ్రద్ధగా వినండి. పూర్వము తుంగతుడనే రాజు మిగుల కర్మపరాయణుడై ప్రజలను కన్న బిడ్డలనే పూజతో రాజ్యపాలన చేస్తున్నాడు. ఆ మహారాజు ఉన్నాడు నాటకై అడవికి పోయి తిరిగి వచ్చుతో మార్గ దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాడు. 6 చెట్టు కింద కొంతమంది గొర్రెలు తమ బంధు